హాయ్ అండి. ఈరోజు క్యారెట్‌తో హల్వా చేయాలనుకున్నాను. సో, చేద్దాం. స్టవ్ వెలిగించాను, ప్యాన్ పెట్టాను. అందులో కొంచెం నెయ్యి, ఇలా పచ్చి వాసన పోయేంత వరకు 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఆ తర్వాత మనం షుగర్ ఎక్కువ తినాలనుకుంటే నేను మాత్రం 1 కప్పు వేసుకుంటున్నాము. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకుంటారు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకుంటారు. ఇప్పుడు మనము చక్కెర వేసుకుందాం. చక్కెర వేసుకొని కలిపి కొద్దిసేపు మళ్ళీ ఉడికించుకోవాలి. ఇప్పుడు బాగా కలిపి షుగరు క్యారెట్ మెల్ట్ అయ్యేంత వరకు కలిపి కొద్దిసేపు అట్లీస్ట్ 5 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. ఫైవ్ మినిట్స్ పడుతుంది ఇది బాగా ఉడకటానికి. మూత పెట్టి 5 మినిట్స్ ఉడికించుకుందాం. అదేవిధంగా మనము 1 కప్పు పాలు కలుపుకుందాం. కలుపుకొని ఇది కూడా 5 మినిట్స్ ఉడికించుకుందాం. బాగా కలిపి ఇప్పుడు యాలకుల పొడి వేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకుందాం. ఫైనల్గా నేతిలో వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్లు ఇందులో వేసుకొని కలిపి కొద్దిసేపు ఉడకబెడితే క్యారెట్